మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. అది ఆతోడు అనేక యుద్ధముల ఆరిజుతేరిన వృద్ధమూర్తి నేను తరుణుండా. ఇక్కడ మాట చెప్పుకోవాలి, నేను తరుణుండా. అంత యువకుడా అర్జునుడు. యుద్ధకాలం నాటికి భీష్ముని వయస్సు 256 సంవత్సరాలు. లెక్క కరెక్ట్గా సరిగ్గా ఉంది. పుస్తకాలు పరిశోధన చేసి రాసిన విషయాలు పూర్వమే రాశారు. 256 సంవత్సరాలు. ఆయన ఆయుర్దాయం కూడా అంతే. ఎందుకంటే యుద్ధం తర్వాత 3-4 నెలలే ఉన్నాడు ఆయన, తర్వాత ఏం లేడు. అందుకని 256 సంవత్సరాలు. ధర్మరాజు వయస్సు యుద్ధకాలానికి 96 సంవత్సరాలు. భీముడు వయస్సు ఒక 2 ఏళ్ళు తక్కువ, అర్జునుడి వయస్సు ఇంకో 2 ఏళ్ళు తక్కువ, నకులుడు సహదేవుడు లెక్కేసుకోండి మీరు, ఏడాది 2 ఏళ్ళు తేడా. ద్రౌపది వయస్సు సరిగ్గా మొత్తం ఆయుర్దాయం ఆవిడికి 130 సంవత్సరాలు. యుద్ధకాలానికి సరిగ్గా ఒక 60 ఏళ్ళు తగ్గించుకోండి. ధర్మరాజుకి ద్రౌపదికి 26 ఏళ్ళు తేడా, అంటే 70 ఏళ్ళు ద్రౌపది వయస్సు యుద్ధకాలానికి. 70 ఏళ్ళు, తర్వాత 130 ఏళ్ళు బతికింది ఆవిడ. 70 130 అంటే 60 ఏళ్ళు పైన. ధర్మరాజు కూడా 96 ఏళ్ళు యుద్ధకాలానికి, 156 సంవత్సరాలు బతికాడు, 60 ఏళ్ళు తర్వాత బతికింది. వీళ్ళంతా మహాప్రస్థానంలో ఓసారి వెళ్ళిపోయారు కదా. మరి అర్జునుడి వయసు ఇప్పుడు లెక్కలు వచ్చిన ధర్మరాజు వయసు 96 ఉంటే అర్జునుడి వయసు 94, 93 ఏళ్ళు వృద్ధాప్యంగాక నేనో తరుణుండా ఎందుకు అవుతుంది అంటే లెక్క పరమశాస్త్రీయమైన లెక్క. ఇది తేడా ఉండదు. కలియుగంలో ఉండేటువంటి వయస్సుకి రెట్టింపు వయస్సు మనం వేసుకోవాలి. 96 అంటే ధర్మరాజుకి 48 మన లెక్కల్లో. కలియుగంలో అన్ని ఆయుర్దాయాలు, ఆరోగ్యాలు, శక్తి, సత్తువ అన్నీ తగ్గిపోయినాయి. అంచేత అన్నిటికీ మనం రెట్టింపు వేసుకో. ఆ రెట్టింపు ఆయుర్దాయం అది. త్రేతాయుగంలో 3 రెట్లు వేసుకోవాలి, కృతయుగంలో 4 రెట్లు వేసుకోవాలి. సరిగ్గా కాల సంఖ్యకి రెట్టింపు అయినట్టే అది కూడా. మరి సంవత్సరాలు కూడా కలియుగానికి 4,32,000, ద్వాపర యుగానికి 8,64,000 సంవత్సరాలు. అంటే ఎలాగా? ఈ దేంట్లో మార్పు అంటే భూవలయంలో మార్పు, భూమి తిరగడంలో మార్పు. దాన్ని బట్టే మిగిలిన రోజులు, కాల ప్రమాణాలు అన్నీ ఉంటాయి. అంచేటప్పుడు ఈ కాలంలో బాల్యం 8 ఏళ్ళు ఉంటే అప్పుడు బాల్యమే 16 ఏళ్ళు. ఇప్పుడు 20 ఏళ్ళకి అప్పుడు యువకుడు అయ్యాడు, అప్పుడు 40 ఏళ్ళకి కానీ అవ్వడు. ఇప్పుడు 40 ఏళ్ల వరకు ప్రౌఢ వయస్కుడు ఉంటే 80 ఏళ్ల వరకు ప్రౌఢ వయస్కుడే. అంచేత ఆ లెక్కల్లో చూసుకుంటే మనకి సరిపోతుంది. అలాగే కలియుగ ప్రవేశం కూడా చాలా పక్కాగా లెక్కపెట్టి చెప్పారు. క్రీస్తు పూర్వం 232 సంవత్సరాలు లెక్క చెప్పారు. 3,232 సంవత్సరాలు. సరిగ్గా 2,000 పెట్టుకోండి. 5,000 భారతకాలం. అది భారత యుద్ధం జరిగిన కాలం. కలియుగం ప్రవేశం ఎప్పుడు అంటే సరిగ్గా క్రీస్తు పూర్వం 232 సంవత్సరంలో ఫిబ్రవరి 22వ తేదీ రాత్రి 2:27:30 కలియుగ ప్రవేశం జరిగింది. క్రీస్తు శకం 232 సంవత్సరం ఫిబ్రవరి 22వ తేదీ. ఇప్పటి లెక్క ప్రకారం చెప్పారు. అది అప్పుడు ఈ ఫిబ్రవరి లేవు, అయినా లెక్క కడితే తెలుస్తుందిగా. ఫిబ్రవరి 22వ తేదీ రాత్రి 2:27:30 అంత పక్కగా చెప్పారు కలియుగ ప్రవేశం. అంటే భారతకాలం, ధర్మరాజు పరిపాలన అంతా అయిపోయాక కదా కలియుగం అనేది. యుద్ధం జరిగి అక్కడికి 3,000 పైన అయింది. ఇది ఒక 2,000, 5,000 అయింది తెలుస్తూనే ఉంది. భారతం 5,000 ఏళ్ల క్రితం కదా అని. అంటే ఆయు ప్రమాణాలు ఎలా ఉంటాయి కాబట్టి భీష్ముడు 256 అంటే మన లెక్కలో సగం తగ్గించుకుంటే 125 ఏళ్ళు బతికిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు ప్రపంచంలో అత్యంత వృద్ధులుగా అన్నికైనటువంటి లెక్క పెట్టబడిన ఒక ఆవిడ వయసు 113 సంవత్సరాలు. మన కాశ్మీర్లో ఈ మధ్యన ఒక ఆయన బయటపడ్డట్టు, ఆయన పుట్టినరోజు ధ్రువపత్రం కూడా చూపించేట 141 ఏళ్ళు అని చెప్పాడు ఆయనకి. 1869 కదా, 72లో పుట్టాట. గాంధీ గారి కంటే 3 ఏళ్ళు చిన్న. 141 ఏళ్ళు నా వయసుని ఆయన పత్రం చూపించాడు ఆయన. అంచేత అందులో సగం వయసు ఇప్పుడు బతికేటువంటి అవకాశం ఉంది. అంత వృద్ధాప్యంలో భీష్ముడు ఉన్నాడు. అతడు అనేక యుద్ధముల ఆరియుతేరిన వృద్ధమూర్తి నేను తరుణుండ అక్కతన ఉండి నన్ను ఉండగవచ్చు. తిరుపతి వెంకటకవుల ప్రయోగాలు అలాగ ఉండే హాయిగా తెలుగు మాట్లాడినట్టే సుఖంగా ఉంటుందా కొంత తేడా. సొంత విద్య అతిశయంబు తాతయడ అంటే నాకు కొంచెం ఎక్కువ ఉండొచ్చు, 2 ఆకులు ఎక్కువ చదువు ఉండొచ్చు అని ఒప్పుకు ఈ అహంకారం ఉండకూడదు. అర్జునుడికి అది లేదు. అందుకే ఏం తప్పే ఉందండి, మా తాతగారు నాకంటే గొప్పవాడు, నేను ఒప్పుకుంటున్నాను, ఆయన ముందు నేను ఓడిపోయాను, అంత మాత్రం చేత నువ్వు వెళ్ళిపోతావు, ఇంకా నేను కాస్త ప్రయత్నం చేయకూడదా, కాస్త టీ తాగి రాకూడదా, పోనేను కాస్త ఏదో జావు తాగుతాను, మొక్కజొన్న జావు తాగుతా ఏదో చేస్తాను, అది మళ్ళీ శక్తి పుంజుకుని మళ్ళీ వస్తాను, ఆ మాత్రం అర్థం చేసుకోద్దా. ఇదంతా జీవపౌరుషం, ఆ జీవుడు పౌరుషంతో మాట్లాడే విధానం. అప్పుడు చూడండి శ్రీకృష్ణుడిని ఎందుకు తనకు నమ్మిక చెడలేదు, చెదరలేదు. జీవాత్మలో ఉండే జీవుడు వేదనలు ఓ పక్క పౌరుషానికి లోనవుతూనే మళ్ళీ అమ్మో భగవంతుడికి ఏమైనా అనుకుంటాడేమో, నేను ఎలా అంటే ఏమైనా అనుకుంటాడేమో
అందులకున్ 10,000 రెట్లు నీయూత గదా గదాధర. అందుకు ఏమయ్యా, ఆయనకైనా కొంచెం విద్య నాకంటే ఎక్కువ ఉంటే ఉండొచ్చు, పరాక్రమం ఎక్కువ ఉంటే ఉండొచ్చు, విలువిద్యలో నైపుణ్యం ఎక్కువ ఉంటే ఉండొచ్చు. నాకు నువ్వు లేవా? నీలాంటి వాడు భీష్ముడు కొన్నాడా? ఎవడో మామూలు వాడు సారథి. నువ్వు మరమరాలో శనగపప్పు ఉన్నాడు అక్కడ సారథి, కానీ నువ్వు మహానుభావుడు ఉన్నావు. మహానుభావుడు మరమరాలో ఓటేనా అని గదాధర తిరుపతి వెంకట కవుల ప్రయోగం. శ్రీ మహావిష్ణువు యొక్క నామాల్లో ఈ గదాధరుడు ఒకటి. రామకృష్ణ పరమహంసుకు పెట్టిన పేరేది. ఇక్కడ గదాధర ఎందుకంటే ఆయుధంతో సహా, అందుకే వీరత్వం కోసం కదా. ఎంతో ఆయుధం ధరించి ఉన్నాం అన్నట్టు, ఏదో జనార్దన అనొచ్చు, ఇంకోటేదో అనొచ్చు, కానీ గదాధర కావాలని ప్రయోగించు. నీయూత గదా గదాధర 10,000 రెట్లు నీయూత గదా గదాధర. జయోదయమొబ్బుటకింక శంకయే. జయం రావడానికి ఏమైనా అనుమానం ఉందా అని అడిగాడు. ఇది జీవుడైన వాడు ఈ ప్రయత్నం చేయాలి. దైవ సహాయం వస్తున్న జీవుడు ఎందుకు వద్దంటున్నాడు అంటే అర్జునుడు భగవద్గీత విన్నాడు. విక్లభో వీర్యహీనో యస్స దైవమనువర్తతే వీరాః సంభావితాత్మానః న దైవం పర్యుపాసతే. విక్లభుడు వీర్యహీనుడు అయిన వాడే అన్నిటికీ దైవానుగ్రహం పనికి మాలినవాడు. గుర్తుపెట్టుకోండి, రామాయణంలో లక్ష్మణుడు చెప్పిన మాట ఇది. విక్లభో వీర్యహీనోయ స దైవమనువర్తతే. వైక్లభ్యం పొందినవాడు, పరాక్రమం లేనివాడు, దీనుడు, హీనుడు ఎప్పుడు ప్రతిదానికి దేవుడి మీద పడి ఏడుస్తాడు. అలా ఏడవకూడదు. అన్నీ దేవుడి మీద పెట్టేసామనకండి, మనం చేసేవన్నీ మనం చేయాలి. మన చేతిలో లేనిది మాత్రమే భగవంతుడిని శరణ పొందాలి. వీరాః సంభావితాత్మానః. వీరులైన వాళ్ళు, ఆత్మగౌరవం కలిగిన వాళ్ళు. సంభావితాత్మానః, ఆత్మగౌరవం కలిగిన వాళ్ళు. నా దైవం పర్యుపాసతే. పని కట్టుకుని అన్నిటికీ దేవుణ్ణి ఆశ్రయించరు. దేవుణ్ణి పూజించరని అర్థం చెప్పకూడదు, కొంపలు అంటుకుంటాయి. దేవుణ్ణి ఆశ్రయించరు. అందుకని అర్జునుడు అప్పుడు ప్రమాణం చేశాడు. సత్యం మీద, శస్త్రం మీద, నేను చేసిన సుకృతం మీద ప్రమాణం చేస్తున్నా. నేను ఇప్పుడు సరిగ్గా చిత్తశుద్ధిగా భీష్ముడు ఠారెత్తే విధంగా యుద్ధం చేయకపోతే నా సుకృతాలన్నీ పోనాయి. ఏం పని అంటే ఇలాంటి ప్రతిజ్ఞుడు చేస్తే కానీ గట్టిగా పోరాడు. అందుకని ప్రతిజ్ఞ చేశాడు. యథాశక్తి పోరాడాడు అర్జునుడు. కృష్ణుడు మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. భీష్ముడు సరే ఈవేళ మనకి యోగం లేదులే అనుకుంటూ ఉండదని ఆయనకి తెలుసు. ఎందుకంటే అక్కడ వెనకాల శిఖండి చేతుల్లో మరణం, ఆ అంబ తపస్సు, శివుడు వరం, అది కృష్ణుడు కాపాడి తీరాలి. అందుకని ఆ శిఖండి ఎదురుగా వస్తే తప్ప జరగదు. ఈయన సంకల్పించినా అది కూడా అడ్డం వస్తుంది. అన్నీ కలవాలి కదా, ఈ ప్రణాళికలో అన్నీ కలవాలి. సాలిగూళ్ళలో చూడండి, ఊర్ణ యథోర్ణనా విసృజతే గృహతే చ. భగవంతుడు సృష్టి ప్రణాళికని వేదంలో సాలిగూడుతో పోల్చారు. సాలిగూళ్ళలో చూడండి, ఇలా ఓ దారం ఉంటే రెండో దారం దాని పక్కన సమాంతరంగా ఉండదు, మళ్ళీ ఇలా వచ్చేదో అడ్డంగా ఉంటుంది. ఇంకోటి మళ్ళీ అట్నుంచి ఉంటుంది, ఈ దారానికి మళ్ళీ సమాంతరంగా ఉంటుంది. ఇది అర్థం కాదు, ఇది కర్మసూత్ర ప్రణాళిక ఇంతే. అందుకే భగవద్గీతలో గహనా కర్మణో గతి. ఈ కర్మసూత్రం గహనా చాలా కష్టమయ్యా, నీకు అర్థం కావడం, వదిలే ఆ విషయం. నీ ఎదురుగా ఉన్నది ఏదో ప్రారంభం ఏదో ఉందో చేసి అన్నాడు. ఏదో నీ మీదకి వచ్చి పడుతుంది పని, అది చేసేయి. ధర్మం 10 మంది చేయమంటున్నారు, చేసేయి. అధర్మం వద్దంటున్నారు, మానేయి. ఇంక ఊరి ఇన్ని ఆలోచన పట్టుకు నమశివాయ నమశివాయ అనుకో చెప్పాడు భగవంతుడు. అలా కాదు, మనమే కెలుకుతూ ఉంటాం పరిగెట్టుకుని. ఆ కెలకడమే తప్పు. నువ్వు కెలక్కు, వచ్చిందని చెయ్యి. నువ్వు కులుకుతూ కూర్చో. ఎవరో ఏదో వస్తుంది, జీవితంలో చేయవలసిన పనులు కొన్ని ఉంటాయి, చేసేయండి. కుటుంబపరమైన బాధ్యతలు అంటే అంతే. ఇంకా అన్నిటికీ మదనపడిపోయి ఆమెను కెలవాడు ఎలా ఉన్నాడో, వాడు ఎలా ఉన్నాడు, శనివారం ఫోన్ వస్తుంది, కంగారు పడతామే, చాలు సమాధానం చెప్పి వదిలే ఇంకా విషయం. ఇంక మళ్ళీ శనివారం వచ్చే వరకు వాడి గురించి మాట్లాడద్దు. ఇంకా వాడి పనిలో వాడు ఉన్నాడు, మన పనిలో మనం ఉండాలి. ఏదైనా అంతే బాధ్యత. అందుకని ప్రమాణం చేసి ఎందుకు ఇంత ఇదిగా ఉన్నాడు అంటే యథాశక్తి యుద్ధం చేసి ఆయన కృతాశక్తి చేశాడు. ఆయన కోపం వచ్చింది మరి, ఎందుకంటే దుర్యోధనుడి దగ్గర ప్రతిజ్ఞ చేశాడు, పాండవ సైన్యాన్ని మొత్తం వేసేస్తాను. అందుకు ఇప్పుడు అర్జునుడు ఎదురొచ్చాడు. అర్జునుడు ఎదురు రాకుండా ఉంటే పాంచాల సైన్యమును విరాటుని సైన్యం వీళ్ళ చేతుల్లో అయిపోయి ఉండేది. కానీ ఈయన ఎదురొచ్చాడు. అందుకని కృతాశక్తి యుద్ధం చేశాడు ఆయన విపరీతమైనటువంటి పరాక్రమంతో. దాంతో పాండవ సైన్యం పరిస్థితి అడుసులో పడ్డ ఆవులా అయిపోయింది. అడుసులో పడ్డ ఆవే, తిరుగులేదు ఇంకా. అంటే ధర్మం, పాండవ సైన్యం అంటే ధర్మం అడుసులో పడింది. పైగా భీష్ముడు విపరీతమైన వేగాలతో బాణం వేస్తూ ఉంటే ఎలా ఉంది అర్జునుడికి కానీ ఇంకోళ్ళకి కానీ అంటే ఇక్కడ మాట కాదు, కానీ మాగుడు చెబుతాడు శిశుపాల వధలో 1000 మంది పాండవ సైన్యం చచ్చిపోయారట. చచ్చిపోవడాన్ని సంస్కృతంలో పంచత్వం అంటారు. సంస్కృతంలో చనిపోవడాన్ని పంచత్వం అంటే పంచభూత గతం, పంచభూతాల్లో కలిసిపోవడం పంచత్వం. ఐదో తనం అంటే మన దగ్గర మొత్తం 5వ తనం కింద లెక్క. సంస్కృతంలో పంచత్వం అంటే ప్రాణం పోవడం, పంచభూతాల్లో కలవడం. దానికి గమ్మత్తైన శ్లోకం చెబుతాడు మాఘుడు. శిశుపాల వధ 19వ సర్గలో 117వ శ్లోకం. ద్విధా త్రిధా చతుర్థా చ
తమేకమపి శత్రవః ద్విధా త్రిధా చతుర్థా చ తమేకమపి శత్రవః స్పర్ధయా సద్యః స్వయం పంచత్వమాయయుః పశ్యంత స్పర్ధయా సద్యః స్వయం పంచత్వమాయయుః. ఎప్పుడు శత్రువు కంటే మనం కొంత ఎక్కువ ఉండాలని భావిస్తాం కదా, సాటి వాళ్ళకంటే శత్రువుల కంటే. ఆ చమత్కారం వేశాడు ఇక్కడ కవి మాఘుడు. మాఘేసంతి త్రయోగుణాః. కాళిదాసులో ఉండేటువంటి మంచి ద్రాక్షాపాకం, భారవిలో ఉండే అర్ధ చమత్కారం, దండిలో ఉండే పదలాలిత్యం, 3 మాఘుడు శిశుపాల వధలో ఉంటాయి. అందుకని ఒక మాఘే మేఘే గతం వయః అన్నాడు ఒక ఆయన. మాఘుడు శిశుపాల వధానం మేఘ సందేశం తెలిసరికి వయస్సు అయిపోయింది, ఇంకేం చదువుతాం, మళ్ళీ జన్మెత్తాల్సిందే, ఆంధ్రదేశంలో పుట్టాలి, సంస్కృతం చదువుకోవాలన్నాడు ఆయన. మాఘే మేఘే గతం వయః. మాఘం మేఘం 2 సరిపోయిన అంత క్లిష్టమైనది మాఘ కవి, కానీ అన్ని లోతులు ఉంటాయి. ఇక్కడ చూడండి, ద్విధా త్రిధా చతుర్థ. అక్కడ శ్రీకృష్ణుడు శిశుపాలుడు సైన్యంతో యుద్ధం చేస్తుంటే, శిశుపాలుడు సైన్యంలో ఉన్న వాళ్ళకి శ్రీకృష్ణుడు తన పరాక్రమంతో విజృంభిస్తూ ఉంటే అక్కడ ద్విధ 2గా కనబడ్డాట, త్రిధ 3గా కనబడ్డాట, చతుర్థ 4గా కనబడ్డాడు. వాళ్ళు అనుకున్నారట మేము 5 అయిపోవాలి అని పంచత్వం పొందారట. పంచత్వం ఉంటే చచ్చిపోవడం. ద్విధా త్రిధా చతుర్థా చ తమేకమపి శత్రవః. ఒక్కడే ఉన్నప్పటికీ కొంతమందికి 2గా, కొంతమందికి 3గా, కొంతమందికి 4గా కనపడేసరికి తట్టుకోలేక మేము ఇంతకంటే ఎక్కువ అవ్వాలి అని వాళ్ళు త్రిధా చతుర్థ కంటే పంచత్వం ఎక్కువ కాబట్టి పంచత్వాన్ని పొందారట. వాళ్ళకి అర్థం కాల పంచత్వం అంటే పోవడం. అందుకని పశ్యంతః చూస్తున్న వాళ్ళే స్వయం పంచత్వమాయయుః అని చమత్కారం చెప్పాడు. అలాంటివన్నీ చెప్పుకుంటే మనకి ఇతర సాహిత్యాలు కూడా బాగా అర్థమవుతూ ఉంటాయి. ఇంతట్లో సూర్యాస్తమయమైంది. నిజానికి సూర్యుడు కూడా అనుకున్నట్టు తిక్కన గారు చెబుతాడు, ఆయన కర్ణుడు కుమారుడైనప్పటికీ ఆయన కౌరవపక్షమే వహించలేదు. సూర్యుడు ఎప్పుడూ ధర్మపక్షమే ఉంటాడు. పాండవులు ఇబ్బంది పడుతున్నారు, అర్జునుడికి ఈ పూటకు కాస్త ప్రాణాలు దక్కాలి అంటే సూర్యాస్తమయం అవ్వాలి తప్పదు అని సూర్యాస్తమయం అయింది కాబట్టి అర్జునుడు బతికాడు, లేకపోతే 9వ రోజుని అటో ఇటో తేలిపోవలసిన వ్యవహారం. అంటే ప్రకృతి కూడా ఎప్పుడూ ధర్మానికి అనుకూలంగా ఉంటుంది అనే సత్యాన్ని మనం గ్రహిద్దాం. తెలుగు భాషను కాపాడడం కోసం మనం ధర్మంగానే ఉద్యమిస్తున్నాం కాబట్టి మనకు కూడా యావత్ ప్రకృతి పరమాత్మ అనుగ్రహిస్తారని, అనుకూలంగా ఉంటారని ఆశిస్తూ 23:30 గంటల వరకు మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాం. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.